ఆ! ఒకవే ఆ! ఏం చెప్తున్నారు? అందరికీ కామన్‌గా ఉండేటువంటి ధర్మాలను ఒక 30 చెప్పారు. తర్వాత బ్రాహ్మణులకి ఒక 6 ధర్మాలు చెప్పారు. అలాగే క్షత్రియులకి ఒక్క దానం తప్ప మిగతా అన్నీ కూడా కామన్‌గా ఉంటాయి. అంటే ప్రజాపాలన చేయడం, బ్రాహ్మణేతరుల నుండి పన్నులు వసూలు చేయడం, దోషులైన వాళ్ళని దండించడం, ఇలా అన్నీ కూడా మిగతా 5 ధర్మాలు వాళ్ళకి ఉన్నాయని చెప్తున్నారు. వాణిజ్యము, వ్యవసాయము, పశుపాలన, బ్రాహ్మణ కులానుసరణం మొదలైనవి వైశ్య కుల ధర్మం అని చెప్తున్నారు. బ్రాహ్మణులకు పరిచర్య చేయడము కడపటి జాతికి అని చెప్తున్నారు. అన్నాక మళ్ళీ చెప్తున్నారు, ఏమో ఒకవేళ వాళ్ళు ఈ వృత్తి వీళ్ళు ఆ వృత్తి చెయ్యొచ్చా, చేయకూడదా, ఎవరి వృత్తే వాళ్ళు చేయాలా, అందరికీ అది సాధ్యం అవుతుందా అన్నటువంటి మనకు డౌట్ వచ్చేస్తుందేమోనని ఇప్పుడు చెప్తున్నారు. ధర్మరాజా, పొలం దున్ని జీవించే కర్షక వృత్తి వల్ల కొంత జీవహింస జరుగుతుంది. కాబట్టి దానికంటే యాచించినటువంటి వృత్తి మంచిది. అంచేత ఈ కర్షక వృత్తిలో ఏంటి, ఆ పొలం దున్నేటప్పుడు కొంత జీవహింస జరుగుతుంది కాబట్టి అది వదిలిపెట్టేద్దాం అంటే, ఆ విధంగా ప్రాప్తించింది స్వీకరించి బతికే కంటే ధాన్యం వాళ్ళు ఎప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి కొంచెం వాళ్ళ పంట వచ్చినప్పుడు కొంచెం ధాన్యం అని అడిగితే ఇస్తారు వాళ్ళు. అలా అర్థించి ధాన్యం తెచ్చుకొని దాంతో బతకడం మంచిది. అలా ఏమండి కొంచెం బియ్యమో ధాన్యమో పెట్టండి, యాయవారం అంటారు. యాయవారం అంటే యాచన కోసం వెళ్ళి అలా యాయవారంతో జీవించే కంటే ఇంకా అది మాకు ఇష్టం లేదు అని అనుకుంటే, పొలాలలో పరిగలు అంటే ధాన్యం కోసినప్పుడు ఆ వాటిలో కంకులు, ఆ వాటిల్లో అక్కడక్కడక్కడ పడిపోతుంటాయి. ఆ పరిగళ్ళని ఏరుకొని తెచ్చుకొని జీవనం గడపడం మేలు. ఆ వరి మళ్ళ ఎందు జారిపడిన ఎన్నులు అంటున్నారు, ఎన్నులు కాదు వెన్నుల, వెన్నుల వంటివి పోగు చేసి బతికే శిల వృత్తి కంటే అంగడి వద్ద పడ్డ గింజలు ఏరుకొని సేకరించి ఆహారంగా చేసుకొని బ్రతకడం ఉత్తమం. ఇప్పుడు వరి మళ్ళల్లో పడినటువంటి ఆ కంకుల్ని ఏరుకొని తెచ్చుకుంటే కొంతమంది అడ్డుకోవచ్చు. అంచేత అంతకంటే అంగళ్ళల్లో చూడండి, పళ్ళు, ధాన్యాలు, బియ్యాలు అన్నీ అమ్ముతుంటారు. అమ్ముతుంటే ఆ కొలిచేటప్పుడో ఇచ్చేటప్పుడో కొంత కొంత కింద పడిపోతుంటాయి. అలా పడిపోయినవి ఆ కొట్ల వాళ్ళు వదిలేస్తారు. అలా పడ్డ గింజలు కూడా ఏరుకొని తెచ్చుకొని ఆహారంగా బతకడం ఉత్తమం. భంగపడిన రోజులలో క్షత్రియుండు ఈ 4 వృత్తులు చేయవచ్చు. అది ఎప్పుడు కూడా బ్రాహ్మణుడు అంటే అలా యజ్ఞాలు యాగాలు చేస్తూ, దాన ధర్మాలు చేస్తూ, దానాలను స్వీకరిస్తూ అన్ని చేసే శక్తి లేకపోవచ్చు. అతని ఈ పరుగులు ఏరుకొని కూడా గౌరవంగా భిక్షాటన చేసుకొని బతకాల్సిన పరిస్థితి రావచ్చు. ఒక మహారాజుకు కూడా ఇలాంటివి పట్టొచ్చు. అంచేత భంగపడిన రోజులలో ఏదైనా భగవంతుడు మనకి ఇలా ఇలా అని పెట్టాడు, ఏమో కాలం తిరగబడితే మనం అవన్నీ నిలబెట్టుకోలేకపోవచ్చు. ఒకప్పుడు ఉన్నతిలో ఉన్న వాళ్ళం ఒకసారి కిందకి దిగజారిపోవచ్చు. ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు స్వామి మాయతో చేస్తూ ఉంటాడు కనుక అలా భంగపడిన రోజుల్లో క్షత్రియుడు కూడా నేను మహారాజుని కదా అని అనుకుంటూ ఉండక్కర్లేదు, 4 వృత్తులు చేసుకోవచ్చు. కానీ దానం స్వీకరించడం మాత్రం నిషేధము. నువ్వు ఏంటి ఇలా పరిగెలేరుకొని తెచ్చుకుంటావో, లేకపోతే కొట్ల దగ్గర పడిన తీసుకుంటావో, లేకపోతే వస్తు మార్పిడి చేసుకుంటావో, కానీ ఎవరైనా దానం ఇస్తానంటే మాత్రం తీసుకోకూడదు. ఆపత్కాలాలలో నిమ్న జాతి వాళ్ళు అగ్రజాతుల వారి వృత్తులను స్వీకరించడం దోషం కాదు. అంటే ఇందాక అనుకున్నట్టుగా ఎవరి వృత్తులు వాళ్ళు చేస్తే మంచిదే. కానీ ఒక్కోసారి ఆపత్కాలం అవుతుంది. మన కరోనా లాంటి వాటి వస్తే ఎవరు ఏ వృత్తిలో చేస్తారో, ఎవరు ఎలా బతకాలో, అసలు ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. బయటకు వెళ్ళడానికి లేదు, పొలాలు చూసుకోవడానికి లేదు, ఏమీ చేయడానికి లేదు. అసలు అయ్యో అగమ్య గోచరంగా అయిపోయింది అందరూ కూడా. అంచేత అలాగా ఆ జాతి వృత్తులు వెళ్ళి ఈ జాతి వృత్తులు వాళ్ళు కూడా చేసుకుని కాలం గడుపుకోవాల్సినటువంటి ఆపత్కాలంలో ఈ వెనకబడిన జాతుల వాళ్ళు కూడా ఎప్పుడు ఆ బ్రాహ్మణుని సేవ చేసుకుంటూ వాళ్ళ కిందే చేతులు కట్టుకు ఉండాలంటే జీవనోపాధికి వాళ్ళు కూడా అగ్రజాతుల వాళ్ళ యొక్క వృత్తులను కూడా వాళ్ళు కూడా స్వీకరించవచ్చు. అంచేత అంటే వాణిజ్యము, వ్యాపారము, ఇప్పుడు మరి వైశ్యులు వాళ్ళు చేసేదో, లేకపోతే అలాగే ఈ గుళ్ళల్లో అక్కడక్కడ ఏరో వాళ్ళకి తగిన పనులు చేయడము, అలాగే క్షత్రియ ధర్మాల్లో కొన్ని ఆచరించుకొని చేసుకోవడం, బతకడము ఏదో ఒకటి చేస్తున్నారు కదా.
అలా కూడా చేయొచ్చండి, దోషం కాదు అని చెప్తున్నారు. వినుము, శిల వృత్తియు ఉంచ వృత్తియు మృతమనియు నయా నయాచిత వృత్తి అమృతమనియు నిత్య యాజ్ఞావృత్తి మృతమనియు కర్షక వృత్తి ప్రమృతమనియు ఎన్నుదురు. అట్టి వృత్తుల జీవించుట మేలు వాణిజ్యంబు సత్యానృతమనియు స్వవృత్తి నీచ సేవ వేయనియును పలుకుదురు. సర్వవేదమయుండు బ్రాహ్మణుండు సర్వదేవమయుండు క్షత్రియుండు బ్రాహ్మణ క్షత్రియులకు నీచ సేవనంబు కర్తవ్యంబు కాదు. బ్రాహ్మణులకి క్షత్రియులకి కూడా కొంచెం తమ కంటే తక్కువ వారిని సేవించడం అనేది అంతా తప్పని పరిస్థితి అయితే ఎవరి కాళ్ళు పట్టుకోవాలో ఎవడైనా. దానికోసం మనం కులం అనుకుంటూ భార్య బిడ్డల్ని పస్తులు పడుకోబెట్టి అదే హరుకుచేళ్ళు లాగా బతకక్కర్లేదు, చేసుకోవాలి అవసరాన్ని బట్టి. కానీ అది అంత బ్రాహ్మణ క్షత్రియులకు నీచ సేవనంబు కర్తవ్యంబు కాదు. ధర్మరాజా విను, శ్రద్ధగా విను. శిల వృత్తియు ఉంచ వృత్తియు మృతమని అయాచిత వృత్తిని అమృతమనియు అయాచితం యాచించకుండానే వచ్చేటువంటి వృత్తి అమృతమని నిత్య యాచన వృత్తిని కూడా అమృతమని. ఇదిగో నిత్యము యాచన చేసుకుని బతకడం అనేది అది గొప్పది కాదని కర్షక వృత్తిని ప్రమృతమని అంటారు. సమయానుకూలంగా ఆ వృత్తులను స్వీకరించడం మంచిది. ఇది మంచిది, అది చెడ్డది, తక్కువది, ఎక్కువది అనుకుని కాదండి. సమయానుకూలంగా మనం బతకడానికి అయితే అధర్మపరంగా వెళ్ళకుండా ధర్మపరంగా ఏ వృత్తైనా స్వీకరించవచ్చు. వాణిజ్యం సత్యాసత్యాలు సమ్మితము సమ్మిశ్రితము. అది వాణిజ్యంలో వ్యాపారంలో కొంత సత్యం ఉంటుంది, అసత్యం ఉంటుంది. వాళ్ళ బిజినెస్ కొంచెం వాళ్ళకంటే కొంత లాభం తీసుకోకుండా అవ్వదు కదా. నీచ సేవ స్వవృత్తి. నీచులను సేవించడం అనేది వాళ్ళ స్వయం వృత్తి. అది బ్రాహ్మణుడు సర్వవేదమయుడు, క్షత్రియుడు సర్వదేవమయుడు కనుక బ్రాహ్మణ క్షత్రియులకు నీచ సేవ తగదు అని నారదుడు చెప్తున్నాడు ధర్మరాజుకి. దమమును శౌచమును తపమును శమమును మార్దవమున్ కృపయున్ సత్య జ్ఞాన క్షమములును హరిభక్తియు హర్షము నిజ లక్షణములు అగ్రజాతికి అధిప. అగ్రజాతి అంటే ఏమని చెప్పుకుంటారు? బహిరింద్రియ నిగ్రహము, దమము శమము. ఈ రెండు కూడా శారీరకమైనటువంటి నిగ్రహము, మానసికమైనటువంటి అంతర్నిగ్రహము. ఇంకోటి శౌచము, మృదు శుచిత్వము. తర్వాత మార్దవము అంటే మృదు స్వభావము, కృప అంటే దయ, సత్య జ్ఞాన క్షమములు, ఓర్పు, సత్యము, జ్ఞానము, క్షమ, హరిభక్తి. తర్వాత ఇవి హర్షము. ఇవి విప్రుల ముఖ్య లక్షణాలు. ఈ బ్రాహ్మణులకు ఉండవలసినటువంటి ముఖ్య లక్షణాలు ఏమిటి అంటే దమమును శౌచమును తపమును శమమును మార్దవమును కృపయు సత్య జ్ఞాన క్షమములు హరిభక్తియున్ హర్షము నిజ లక్షణములు అగ్రజాతికి అధిప. బహిరింద్రియ నిగ్రహము, అంతరింద్రియ నిగ్రహము, మృదు స్వభావము, శుచిత్వము, తపము, దయ, సత్యము, జ్ఞానము, క్షమ, హరిభక్తి, హర్షము. ఇవి విప్రుల యొక్క ముఖ్య లక్షణాలు. శౌర్యము దానశీలమున్ ప్రసాదమునాత్మజయంబున్ తేజమున్ ధైర్యము దేవభక్తియును ధర్మము అర్థమున్ కామమున్ బుధాచార్యము కుంద సేవలును సత్కృతియున్ పరితోషణంబు సద్వీర్యము రక్షణంబున్ పృథివీవర శేఖర
రాజచిహ్నముల్. మళ్ళీ ఒక్కొక్కళ్ళకి ఏ ఏ లక్షణాలని ఏ ఏ విషయాలని పాటిస్తే వాళ్ళకి కీర్తికెక్కుతారో మళ్ళీ విడివిడిగా చెప్తున్నారు. పైన బ్రాహ్మణుల విప్రుల యొక్క ముఖ్య లక్షణాలు చెప్పారు. ఇప్పుడు క్షత్రియ లక్షణాలు చెప్తున్నారు. శౌర్యము, దానశీలమున్, ప్రసాదము, ఆత్మజయంబున్, తేజమున్, ధైర్యము, దేవభక్తియును, ధర్మము, అర్థమున్, కామమున్, బుధాచార్యం, కుంద సేవలును, సత్కృతియున్, పరితోషణంబు, సద్వీర్యము, రక్షణంబున్, పృథివీవర శేఖర. రాజచిహ్నముల్. ఇదిగో రాజుల యొక్క చిహ్నాలు ఇవన్నీ వాళ్ళకి లక్షణాలండి. ఇలా ఉంటే వాళ్ళ యశస్సు ఇంకా పెరుగుతుంది. ఏమేమిటవి? ధైర్యము, శౌర్యము, వీర్యము, ఆత్మ నిగ్రహము, అనుగ్రహము, దానశీలము, ధర్మనిష్ట, అర్థ సంపాదన, తేజము, బుధ సేవాకాంక్ష, ఆచార్య సేవ, అచ్యుత ఆరాధన, సత్కార్యం, సంరక్షణం, సంతోషం. ఇవి రాజుల లక్షణాలు. ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. ధైర్యం కావాలి వాళ్ళకి, శౌర్యం ఉండాలి, పరాక్రమం ఉండాలి, వీర్యం ఉండాలి. వీటన్నిటికీ విడివిడి అర్థాలు కూడా చెప్తారు. 3 పదాలు మనకు ఒకలాగే అనిపిస్తాయి, కానీ ఆత్మ నిగ్రహం ఉండాలి, అనుగ్రహం ఉండాలి. వాళ్ళని ఏదైనా కోరి వచ్చిన వాళ్ళ మీద కాస్త దయ కలిగి ఉండాలి, దానశీలం ఉండాలి. ఎంతున్నా కూడా దానం చేసే గుణం లేకపోతే ఆ రాజు వృధా కదా, అతని యొక్క వైభవం అంతా కూడా. ధర్మనిష్ఠుడై ఉండాలి, అర్థ సంపాదన ఉండాలి, ఎలాగ సంపాదించాలో ధర్మపరంగా ఆలోచించాలి, తేజస్సు కలిగి ఉండాలి, బుధ సేవ ఆకాంక్ష ఉండాలి, ఆ విప్రులని పండితుల్ని ఆదరించేటువంటి లక్షణం ఉండాలి, ఆచార్య సేవ ఉండాలి. వాళ్ళ యొక్క ఆస్థానాల్లో పెద్ద పెద్ద ఆచార్యులు ఉంటారు, మహాపండితులు, వాళ్ళని కూడా ఆదరిస్తూ ఉండాలి. అలాగే అచ్యుత ఆరాధన కూడా ఉండాలి, సత్కార్యాలు చేస్తూ ఉండాలి, సంరక్షణ ఉండాలి, ఎప్పుడు కూడా నిత్య సంతోషంగా ఉండాలి. ముఖ్యంగా రాజుకి ఆ ఓర్పు సంతోషం ఉన్నప్పుడే 10 మంది ఆయన చుట్టూ చేరతారు, ఆయన ఆజ్ఞకి వశవర్తులై ఉంటారు. ధర్మార్థ కామ వాంఛయు, నిర్మల గురుదేవ విప్ర నివహార్చనముల్, నిర్మద భావమున్, ప్రమదము, శర్మకరత్వమున్, వైసజన లక్షణముల్. ఇంకా వైశ్యులకి ఎటువంటి లక్షణాలు ఉండాలి? ధర్మ అర్థ కామ వాంఛయు, వీళ్ళకి ధర్మార్థ కామ వాంఛలు ఉండాలి. వాళ్ళకి వాణిజ్యము ఎక్కువగా అని చెప్తారు కదా, అందుచేత ధర్మబద్ధమైనటువంటి అర్థం అంటే ధర్మపరమైనటువంటి అర్థాన్ని సంపాదించాలి, దాని ద్వారా వాళ్ళ వాంఛలు నెరవేర్చుకుంటూ ఉండాలి. దేవ బ్రాహ్మణ సేవలు చేయాలి, ఆచార్య పాదారాధన చేస్తూ ఉండాలి, గురువుల్ని పిలుస్తుండడం, వాళ్ళకి పాదారాధన చేస్తూ ఉండడం. ఇంతమంది వాళ్ళు అసలు ఆ వైశ్యులండి ఎంత గొప్పగా ఎంత సంపన్నులుగా ఉంటారో చాలా ఇళ్ళు చూసండి. ఎక్కడో 1, 2 తప్ప మనం చూసినవన్నీ కూడా వాళ్ళకున్నటువంటి భక్తి కానీ, ఆ లక్ష్మీదేవి మీద వాళ్ళకున్నటువంటి నమ్మకం కానీ, 1 వారాలు వర్జాలు పాటిస్తారు, శుచి శుభ్రత పాటిస్తారు, ఆరాధన విషయంలో చాలా అప్రమత్తులై ఉంటారు. చక్కగా వాళ్ళ యొక్క వచ్చిన దాంట్లో వాళ్ళు ఎంతో చాలా భగవంతుడి దయవల్ల మనం ఇంత ఉచ్చస్థితిలో ఉన్నటువంటి భక్తి విశ్వాసాలు ఎక్కువగా ఆ కులంలో బాగా కనబడతాయండి. ఆచార్య పాదారాధన, దాన్ని గర్వం, అసలు గర్వం కనపడదు, నిర్మలత్వం, సంతృప్తి, ఇవన్నీ కూడా వైశ్యజనుల లక్షణాలు. స్థేయము లేని వృత్తియు శుచిత్వము సన్నుతియున్ నిజేసులన్, మాయలు లేక దాయుటయు మంత్రము చెప్పక పంచయజ్ఞముల్ చేయుటయున్, ధరామరుల సేవయు గోవుల రక్షణంబు అన్యాయములేమియున్, మనుజనాథ ఎరుంగుము శూద్రధర్మముల్. ఇప్పుడు ఈ శూద్ర అన్న పదం కనుక వాడితే అందరి మీద ధ్వజం ఎత్తేస్తారు. అంటే పై కులాలన్నిటికంటే కూడా కొంచెం అన్నిట్లోనూ కాస్త తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు అని చెప్తారు. కానీ ఇదేంటది,
చక్కని సూత్రాల్లో కూడా లేదండి. ఎవరైతే హరిభక్తిని కలిగి ఉండి భగవంతుని మీద భక్తి కలిగి ఉన్నవాడు ఎవరుంటాడో వాడు అగ్ర కులస్తుడు. అగ్ర కులంలో పుట్టినప్పుడు కూడా భగవత్ సంబంధం లేని వాడు నీచ కులంలో పుట్టినట్టే అని పెద్దలు ఘోషిస్తున్నారు. ఎన్నో గ్రంథాలు వాటిని ప్రతిపాదిస్తున్నాయి. అంచేత ఏ కులం అయినా సరే ఈ ధర్మాలనేవి కామన్ గా చెప్పినవే. కాకపోతే కొందరికి కొన్ని ఈ పనులు ఒక పనికి ఒక కళ్ళని భగవంతుడు కేటాయించాడు. చౌర్యం లేకుండా ఉండడం. ఇక్కడ వీళ్ళు ఎక్కువగా ఈ పై కులాల వాళ్ళని ఆశ్రయించుకొని వాళ్ళు తన జీవనాన్ని గడుపుకుంటూ ఉంటారు కనుక వాళ్ళకి ఎక్కువగా చేతి వాటం లేకుండా ఉండాలి, వాళ్ళకి ఎక్కువ ఉంటుంది అని. కానీ ఇప్పుడు ఏ కులంలోనా ఎవడు ఎలాంటి బుద్ధి ఉందో చెప్పలేకపోతున్నాం ఈ కాలంలో మరీను. తర్వాత శుచి శుభ్రత కలిగి ఉండడం. ఇప్పుడు వాళ్ళ ఇళ్ళే బాగుంటున్నాయండి, ఈ బ్రాహ్మణ ఇళ్ళ కంటే ఆ ఇళ్ళే బాగుంటున్నాయి, నిజంగా చెప్తున్నాను. శుచి శుభ్రత కలిగి ఉండడం, ప్రార్థన చేయడం, చక్కని ఆ ప్రార్థన చేసుకోవడం, నిష్కపటంగా సేవ చేయడం. ఇది కొంచెం కొరవడుతుంది. ఇప్పుడు వాళ్ళకు కూడా ధనాశ పెరిగిపోయింది. 4-10 ఇళ్లలో ఏదో మంది పెరిగితే మజ్జిగ పలచన అన్నట్టుగా ఇళ్ళు ఎక్కువైపోతూ ఉంటాయి. అంచేత వాళ్ళు తగినట్టుగా ఒక ఇంటాయే పట్టుకుని అక్కడే సాల్వ్ చేయడం అనేది కొద్దిగా మరి వాళ్ళ జీవనోపాధి కోసం అది తగ్గిపోతుంది. దేవయజ్ఞం, పితృయజ్ఞం, మనుష్య యజ్ఞం, భూత యజ్ఞం, బ్రహ్మయజ్ఞం అనే పంచయజ్ఞాలు ఇవన్నీ కూడా ప్రతి మానవుడికి అది అవసరమేనండి. ఆ రుణము అన్న పేరుతో చెప్తారు. మా తల్లిదండ్రుల రుణం, గురు రుణం, అలాగే అదేంటి గురు నిద్ర లేస్తూనే భూదేవికి దండం పెట్టుకోవాలని, గ్రంథాలు చదువుకొని గురువుల యొక్క రుణాన్ని తీర్చుకోవాలని అన్ని మనకి చెప్తుంటారు. కాకపోతే ఇవేంటంటే ఇవన్నీ మనం చేసేటప్పుడు మిగతా కులాల వాళ్ళు మంత్రం చెప్తూ చేస్తారు, కానీ వీళ్ళు మంత్రం చెప్పకుండా మాత్రమే వీళ్ళు నిర్వర్తించాలి అని చెప్తున్నారు. పండిత ఆదరణ, గోవుల రక్షణ, అలాగే పండితులను ఆదరించడం, గోవుల్ని రక్షించడం, న్యాయబద్ధమైనటువంటి జీవితం, ఇవి 4వ కులం వారికి ధర్మాలు అని నారదులు చెప్తున్నారు. నిలయము పాటించి నిర్మల దేహి అయి శృంగారమే పొద్దుంచేయవలయు, సత్య ప్రియాలాప చతురయై ప్రాణేశు చిత్తంబు ప్రేమ రంజింపవలయు, దాక్షిణ్య సంతోష ధర్మ మేధాదులన్ దైవమని ప్రియున్ తలంపవలయు, నాదుండె పద్ధతి నడచు నా పద్ధతి నడిచి సద్బంధుల నడపవలయు, మార్దవమునన్ పతికి మజ్జన భోజన శయన పాన రతుల జరపవలయు, విభుండు పతితుండైన వెలది పాతివ్రత్య మహిమన్ పుణ్యున్ చేసి మనుపవలయు. ఈ పద్యం కనుక ఇప్పుడు జనరేషన్ పిల్లలకి అని చెప్పామంటే మన మీద తిరగబడిపోతారు. అంటే ఇప్పుడు ఈ చదువుతున్న మేము కూడా అంత పతివ్రతలుగా ఏమి లేవు. ఎందుకంటే అది ఆడవాళ్ళు తప్ప మగవాళ్ళు తప్ప అని అంటే చెప్పలేం. కానీ కుమారి శతకం అంతా అక్కడ కుమారి శతకం అన్నారు, కానీ కుమార శతకం కూడా ఉన్నాయనుకుంటా, నాకు తెలియదు. కానీ కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ అని చెప్పిన దానికి నేను కూడా ఒకటి ఆశగా నా నవ్వొచ్చి, చిన్నతనం కదండి మా అమ్మగారు ఇవన్నీ చెప్తుంటే, కార్యేషు దాస, కరణేషు సచివ, భోజ్యేషు మాత, శయనేషు అదే ఇంద్ర అని ఉండొచ్చు కదమ్మా వాళ్ళు కూడా అని నేను కూడా ఒక వాసుగా ఒక పద్యం కట్టుకున్నానండి. ఎందుకు కామన్ గా చెప్తున్నానంటే, ఆడవాళ్ళు ఒక అనారోగ్యంగా ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి శక్తి చాలకపోవచ్చు, లేకపోతే వాళ్ళు కూడా ఈ కాలంలో ఎన్నో కష్టతరమైనటువంటి ఉద్యోగాల నిర్వహణలో తలమునకలు అవుతున్నారు. అలాంటప్పుడు కార్యేషు దాసహ, వచ్చేనట్టు కష్టపడుతున్నటువంటి ఆ భార్యకి ఒక కప్పు కాఫీ ఇవ్వడము, ఏమిటయ్యా బాగా అలసిపోయాయి వాళ్ళ వర్క్ ఎక్కువగా ఉందని ఒక పలకరింపు చేశాడనుకోండి ఆ భర్త, ఆ భార్య ఎంత సంతోషిస్తుందండి. అలాగే శయనేషు ఇంద్ర,
కంపు కొట్టుకుంటూ చెమట కొట్టుకుంటూ ఈ భార్యలో అయితే రంభగా వచ్చిందో ఆయన కూడా ఆ భార్యను చేరినప్పుడు ఈ సంసార భోగాలు అనుభవించేటప్పుడు ఆయన కూడా కాస్త శుచిగా శుభ్రంగా ఉన్నంతలో బాగా వస్తే ఆ భార్య కూడా సంతోషిస్తుంది కదండి. అందుకని అది పెట్టుకున్నాను. మరి భోజ్యేషు మాత మరి కార్యేషు సచివహ అని చెప్పాను. తల్లిలాగా ఎవ్వరు అన్నం పెట్టలేరండి. భోజనం భర్తకి భార్య పెట్టినా, భార్యకి భర్త పెట్టినా తల్లిలా ఆదరించే పెట్టాలి. అది అమ్మకే చెల్లింది. అంచేత అది ఎవరి విషయంలో కాస్త అమ్మలా పెట్టామమ్మా ఇవాళ భోజనం అంటారు చూడండి. తృప్తిగా ఎవరికైనా భోజనం పెడితే మా అమ్మ పెట్టినట్టుందమ్మా అంటారు తప్ప, చచ్చి చెడు రాత్రి పగలు కష్టపడి చేసి ఎన్నో రకాల యూట్యూబ్లో చూసి రకరకాల వంటలు చేసి పెట్టినా ఆ భార్యని భర్త కూడా మెచ్చుకోడు. ఎందుకంటే అమ్మ అంటే అమ్మే. అమ్మ పెట్టిన ఆ చేతి వంటే అందరికీ యోగ్యంగా ఉంటుంది. ఇంకోటి, సేవ చేసేటప్పుడు సేవకురాలుగానే ఉండాలి. పరస్పరం కూడా సేవకులుగానే చేయాలి. ఇష్టంతో చేయాలి. వాళ్ళు చేయకపోతే ఎవరు చేస్తారు మనకి? మనం చేయకపోతే వాళ్ళకి ఎవరు చేస్తారు? అలా ఉండాలి అని చెప్పినట్టుగా ఇక్కడ ఆడవాళ్ళు ఎలా ఉండాలి అనేది ఈ పద్యంలో నారదుల వారి ద్వారా చెప్పిస్తున్నారు. ఏంటో ఏదన్నా మనకి అవకాశం ఉన్నంతలో ఆచరించడానికి చూద్దాం. మన పెద్దలందరూ కూడా అలా ఆచరించి ఎంతో మంచి యశస్సుని పొందారు కదా. దీనివల్ల నష్టపోయిన వాళ్ళు ఎవరు లేరు. ఏకంగా 60 ఏళ్ల పెళ్లి రోజులు, 70 ఏళ్ల పెళ్లి రోజులు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఒకళ్ళకోళ్ళు అణిగి మణిగి ఉన్నాం అనుకోకండి. ఇష్టంగా ఉన్నాం. వాళ్ళు మనకి కనిపెడుతున్నారు, మనం వాళ్ళని కనిపెట్టాలి. భగవంతుడు ఈ పంథం మనకి ఇచ్చాడు. ఇద్దరిని కలిసి ఉండమని, సంతానాన్ని ఇవ్వడం కోసం, వంశాన్ని వృద్ధి చేసుకోవడం కోసం మన పూర్వులు పాటిస్తున్నటువంటి ఆ నిత్య నైమిత్తిక కర్మలు, యజ్ఞాగాదులు, ఆ కుటుంబ పేరు ప్రతిష్టలు నిలపగలిగినటువంటి సత్సంతానాన్ని కని వాళ్ళకి ఇవన్నీ నేర్పాలని కదా ఈ దాంపత్యానికి లక్ష్యం, ఉద్దేశం. అది దీంట్లో ఏమన్నా మంచి విషయం ఉంటే అందరం తీసుకుందాం. ఏంటన్నారు? ఇక స్త్రీలు గృహాలను చక్కగా తీర్చిదిద్దుకోవాలి. శరీరమును సుందరముగా నిర్మలముగా ఉంచుకోవాలి. సత్యము ప్రియంగా పలకాలి. నిజమే. ఇవన్నీ కూడా ఏదైనా సరే హితం కూడా కుండ బద్దలు కొట్టినట్టుగా, ఒరే నీకు వాళ్ళ మేలు కోసం చెప్తాం, ఒరే ఇలా ఉంటే నాశనమే పోతావు అంటూ పిల్లాడిని కూడా తిట్టకూడదండి. నాన్న చూసుకో, ఇలా ఉంటే నీకు కష్టంగా అవుతుందేమో, నువ్వే ఇబ్బంది పడతావేమో అని చెప్పండి. సత్యాన్ని కూడా ప్రియంగా చెప్పాలట. నాది చాతుర్యంతో కూడిన వచన మాధుర్యంతో పతి మనస్సు రంజింప చేయాలి. ఈ మాట్లాడడం అనేది ఒక గొప్ప టాలెంట్ అండి, అందరికీ రాదు. ఆ మాటలతోటే టక్కుని ఎవరినైనా వశపరిచేసుకుంటారు. అలా నాటకాలు ఆడడం కాదు, మనస్ఫూర్తిగానే ఎలా చెబితే ఆ భర్త తనకి ఉంటాడు. ఏమండి, సాక్షాత్తు ఆ తల్లికే తప్పలేదండి ఇలాంటిది. ఆ స్వామి చిత్తానువర్తిని అంటారు శాస్త్రనామాల్లో, లక్ష్మీదేవి యొక్క శాస్త్రనామాల్లో, లక్ష్మీ శాస్త్రంలో ఆ స్వామి యొక్క ముఖ కవళికల్ని బట్టి ఆ తల్లి ప్రవర్తిస్తుంటుంట. అంచేతమే నిత్యానుపాయనగా అయింది. మనకి పురుషకారిగా అవుతోంది, ఆవిడ పురుషకారినిగా అవుతోంది. చాతుర్యంతో కూడిన వచ్చిన మాధుర్యంతో పతి మనస్సు రంజింపచేయాలి. దాక్షిణ్యం, సంతోషం, ధర్మ చింతన, మేధా సంపద ఈ మొదలైన సుగుణాలకు తన పతి అధిపతి అని భావించాలి. ఏమిటి ఈయనకేం తెలుసు, ఆఫ్టర్ ఆల్ నా అంత చదువుకున్నాడా, నా అంత తెలిసాట్లు ఉన్నాయా అనుకోకండి. ఆ స్థానంలో ఉన్నవాడు అధికారి, మనకన్నా అధికారి, ఏదో భగవంతుడి దయలో గొప్ప పొజిషన్లోకి వచ్చేసాడు. వాడికి నేను ఇంత తెలిసాట్లు లేకపోవచ్చు, నీ అంత చాతుర్యం లేకపోవచ్చు, నీవంత అందరినీ ఆకట్టుకునే గుణం లేకపోవచ్చు, ఏం కావచ్చు, కానీ ఆ సీటుకి విలువ ఇవ్వాలి కదా మనం. అలాంటివి గుర్తుపెట్టుకోవాలి. దాక్షిణ్యం, సంతోషం, ధర్మచింతన, మేధా సంపద మొదలైన సుగుణాలకు తన పతి అధిపతి అని భావించాలి. అందరూ అన్ని ఆయనకి తెలుసు అనుకోండి, అప్పుడు ఒక రకమైన గౌరవ, ఈయనకేం తెలుసు ఆఫ్టర్ అనుకోకండి. నాథునికి ఇష్టమైన పద్ధతిలో నడవాలి. బంధువులను చక్కని మార్గంలో నడపాలి. మృదు స్వభావంతో పతికి స్నాన పాన ఆహారాలను సమకూర్చి సౌఖ్యం కలిగించాలి. ఒకవేళ పతితుడైతే
తన పాతివృత్య బలంతో అతన్ని ఉద్ధరించి ఉత్తమునిగా తీర్చిదిద్దుకోవాలి. ఒకవేళ అతను ఒక చెడ్డ దారిలో ఉంటున్నాడు అనుకోండి, చేతనైనంత వరకు ప్రయత్నం చేసి మీ వైపు తిప్పుకోండి. అదే కదా దీనికి సూత్రం చెప్తారు కదా పెద్దలందరూ, వాళ్ళు ఆచరించిన విషయము. అలా కూడా అప్పటి భర్తలు వినుండరు, కానీ ఈ కాలంలో కాస్త భర్తలు కూడా చాలా మారారండి. ఎందుకంటే పరిస్థితులు అలా వచ్చాయి. తన భార్య పొద్దున్న 7 గంటలకు వెళ్ళిపోవాలంటే ఉన్న పిల్లలకి స్నానాలు చేయించడం, డ్రెస్ చేయడం, ఏదో స్కూల్లో దింపడం, పాపం తను తేవడం, వెనకాలని చూడడం, ఎంతో మంది సాయి పడుతున్నారండి పాపం. పూర్వం మగవాళ్ళ అంత రిజిడ్గా లేరు. ఒకవేళ ఎవరైనా ఒక దిగజారిపోతుంటే వాళ్ళని కాస్త మనం మార్చుకోవాలి. పెద్దలు ఏం చెప్తారు, మంచి ఏదో అంటారు, నయాన్న పాలు తాగించడం కానీ తాగించగలం, కానీ నయాన్ని విషమైనా తాగించవచ్చు, కానీ ఆ భయాన్ని పాలు తాగించలేమని ఒక సూక్తి మన అమ్మమ్మలో నాయనమ్మలో అందరూ చెప్పగా అందరం వినే ఉంటాం. కాస్త నాన్న ఏదో కాస్త మంచి మాట ఆడుకొని అందరినీ కాస్త కనిపెట్టుకుని జాగ్రత్తగా ఉండమ్మా అని పిల్లలకి చెప్పి పంపిస్తూ ఉంటారు. చూసారా? అంచేత ప్రేమకి పడిపోని వాళ్ళు సాధారణంగా కుటుంబంలో ఎవరు ఉండకుండా ఉండరండి. ఆ ప్రేమను కనుక నిస్వార్థంగా పంచి ఇవ్వగలగాలి. అది అంత వరకు అంత అవసరం, మనకు అవసరమా అనిపిస్తుంది. ఇప్పుడైతే అంత ప్రేమ పడితే అదొక యాక్షన్ చేస్తున్నారు, కాకాపడుతున్నారు, ఎన్నో దానికి భాష్యాలు చెప్తారు. కానీ మందే కుటుంబం. అత్తవారింట్లో అడుగు పెట్టిన ప్రతి ఆడపిల్ల కూడా ఇది మన ఇల్లు, అత్తగారు కూడా అమ్మ లాంటి వాళ్ళే, ఆడపడుచులు కూడా మన అక్క చెల్లి లాంటి వాళ్ళే, భర్త కూడా మనకి మన్ని కాపాడని మనకు ఒక రక్షణ కవచం. అతనికి, ఈ కుటుంబానికి, అతన్ని అన్ని విధాలా మనం చూస్తే అతను ఇంత కుటుంబాన్ని చక్కగా నడపగలడు అనేటువంటిది కొంచెం మనసులో పెట్టుకొని అందరూ ప్రేమ పడి చూడండి కొన్నాళ్ళు నిస్వార్థంగా. అప్పుడు ఏదన్నా మార్పు రాకపోతే ఎలా ఉండాలనేది మనం వేరే నేర్పక్కర్లేదు కదా. తరుణి తన ప్రాణ వల్లభున్ హరిభావముగా భజించి అతండున్ తాను చెరి కైవడి వర్తించును హరిలోకమునందు సంతతానందమునన్. దీనికి ఉదాహరణగా మా రెండో అక్కయ్య గారు భర్తని లక్ష్మీనారాయణులుగా మనం నిజంగా భావించవచ్చు. నిజంగా ఆవిడ దేవుడికి దండం పెట్టిందో మనతో నాకు తెలియదు, కానీ లేవగానే తన భర్తకి మాత్రం మా బావగారికి రోజు కాళ్ళకి దండం పెడుతుంది. కాసేపు పాద సంహానం చేసే బయటకు వస్తుంది. ఎంత ఇంటి నిండా జనం నిండి ఉన్నా సరే రాత్రి పగలు అందరికీ అలాంటి సేవాభావంతో, అంత ప్రేమ కానీ, అంత నిష్కల్మషుడైన కానీ మమ్మల్కి అందరికీ సేవ చేసిందండి. ఇప్పటికీ కూడా మా బావగారిని అలా కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటుంది. అలాంటి యోగ్యురాలు ఆవిడ. తన కాంతుణ్ణి శ్రీ విష్ణువుగా భావించాలి, తాను లక్ష్మీదేవిలాగా ప్రవర్తించాలి. ఇలా ఉంటే వాళ్ళిద్దరూ విష్ణు లోకంలో నిత్యానందం అనుభవిస్తారు. ఉపవాసంబులు వ్రతములు తపములు వేయేల భర్త దైవతమ్మని నిష్కపటతన్ కొల్చిన సాత్వికి నృపవర దుర్లభము లేదు నిఖిల జగములన్. ఎంతో మంది పురాణాల్లో చెప్పబడుతున్నటువంటి నారీ రత్నాల్ని మనం ఎన్నో కథలుగా చూసుకున్నాం. అలాగా ఇప్పటికీ ఉన్నారు. ఈ కలికాలంలో కూడా అలాంటి సాధ్యమణులు ఉన్నారు. నరవర ఉపవాస వ్రత తపస్సుల కంటే నిష్కపటంగా నిర్మలంగా నాథుణ్ణి నారాయణుగా భావించి సేవించడమే నారీమణుల ధర్మము. అటువంటి పతివ్రతకు జగత్తులో దుర్లభం అన్నదే లేదు. అటువంటి పతివ్రత శిరోమణుల యొక్క ఆశీస్సులు అలాంటి వాళ్ళందరికీ కూడా కావాలని పదే పదే కోరుకుంటున్నాం. మరియు శంకర జాతులైన రజక, చర్మకారక, నట, బురుడ, కైవర్తక, మేధ, బిల్లురగు అంత్య జాతులేడ్వురకును చండాల పుష్కల మాతంగ జాతులకును ఆయా కులాగతంబులైన వృత్తులన్ శౌర్య హింసాదులు వర్జించి సంచరింపవలయు. మానవులకు ప్రతి యుగంబునన్ నైసర్గికంబులైన ధర్మంబులు రెండు లోకంబులందును సుఖకరంబులు అని వేద విధులైన పెద్దలు చెప్పుదురు.
కారు కారున దున్నెడు క్షేత్రంబుల ఆవుసెడు అందున్ చల్లిన బీజంబులు నిస్తేజంబులయుండి లచ్చగా అంకురింపవు. నిరంతర ఘృత ధారా వర్షంబున దహనంబునకు దాహకత్వంబు లేక శాంతించెందు అందు వేల్చిన కవ్యంబులు ఫలింపవు. తద్విధంబున అనవరత కామానుసంధానంబున కామోన్ముఖంబైన చిత్తంబు కామంబులంతనిసి నిష్కామంబై విరక్తి నొందున్ కావున సత్వ స్వభావంబుతోడ ఎప్పుడును తప్పక నిజ వంశానుగత విహిత ధర్మంబున వర్తించు నరుండు మెల్లన స్వాభావిక కర్మ పరత్వంబు విడిచి ముక్తి నొందు. జాతి మాత్రంబునన్ పురుషునికి వర్ణంబు నిర్దేశింప పని లేదు. సమధమాది వర్ణ లక్షణ వ్యవహారంబులన్ కనవలయునని మరియు నారదుండు ఇట్లనే. ఇదిగా చెప్తున్నారు. ఆఖరి మాట గుర్తుపెట్టుకోండి. జాతి మాత్రంబునన్ పురుషునికి వర్ణంబు నిర్దేశింప పని లేదు. ఆ కులంలో పుట్టినంత మాత్రాన పురుషునికి ఆ వర్ణస్థుడు అని నిర్దేశింపబడినటువంటి పని లేదు. ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు కొన్ని కులాల వాళ్ళని చెప్తున్నారు. చెప్పి వాళ్ళ కులాచారుల వృత్తుల్లోనే జీవిస్తే మంచిది అని చెప్తున్నారు. చెప్తూ పైన కూడా చెప్పారు కదా, అవసరమైనప్పుడు వాళ్ళు జీవనోపాధిని మార్చుకోవచ్చు అని కూడా చెప్పారు. మళ్ళీ దానికి ఆ సింహావలోకనంగా మళ్ళీ ఆఖరిని అన్ని కలిపి చెప్తున్నారు. ఇంకా రజకులు, నటకులు, కిరాతులు, మేదరులు. రజకులు అంటే చాకలి వాళ్ళు, నటకులు నాటకాలు వేసేవాళ్ళు, కిరాతులు ఈ వేటాడుకొని బతికేవాళ్ళు, మేదర్లు బుట్టలు అల్లేవాళ్ళు, తడకతోటి వాటితో చేసుకునేవాళ్ళు. తర్వాత జాలర్లు చేపలు పట్టేవాళ్ళు, చర్మకారులు అంటే ఏంటో మర్చిపోయాను, మాంసం కొట్టేవాళ్ళు ఏమో తెలియదు నాకు, కుమ్మర్లు కుండలు చేసేవాళ్ళు అనే ఈ 7 జాతుల వారును చండాల పుల్కస మాతంగ జాతులు వారును, చండాలులు పుల్కస మాతంగ జాతుల వారు అంటే తెలియదు నాకు, వారి కులాచార వృత్తులు ఆచరిస్తూ జీవించాలి. అయితే శౌర్య హింసాదులు మాత్రము ఎవరికి తగవు. ఏ కులస్తులైనా సరే వాళ్ళ కులాచారాలని చేస్తున్నా, కుల వృత్తులను చేస్తున్నా సరే ఇతరుల్ని హింసించడం కానీ దొంగతనం చేయడం కానీ ఎవరికి తగవు. మానవులకు ప్రతి యుగంలో సహజమైన ధర్మాలు ఇహలోక పరలోకాలలో కూడా సుఖమును కలిగిస్తాయి. అలాగ పై చెప్పినటువంటి ధర్మబద్ధంగా నువ్వు ఏ వృత్తి చేయి, ఆ వృత్తిలో నువ్వు ధర్మబద్ధంగా చేసినట్టయితే అది ఈ లోకంలోనూ సుఖాన్ని కలిగిస్తుంది, పై లోకంలో కూడా సుఖం కలిగిస్తుంది అని నేను చెప్పిన మాట కాదండి, వైదిక ఋషులు చెప్పినటువంటి మాట ఇది అని చెప్తున్నాడు. తడవకు దున్నితే పొలం సారం కోల్పోతుంది. అస్తమానం దున్నేస్తుంటే మట్టిని తిరిగేస్తుంటే సారం కోల్పోతుంది. అందులో చల్లిన విత్తనాలు మొలిచి ఏపుగా పైకి రావు. అస్తమానం దున్నుతారా, పంట అయిపోవాలి, కొన్నాళ్ళు తాబేటిని అలా ఉంచుకొని మళ్ళీ ఎప్పుడైతే విత్తనాలు చల్లాలనుకుంటున్నామో దాని ముందర ఆ కలుపు అంతా పైకి తీసి దాన్ని దున్ని సారవంతం చేసి అప్పుడు మట్టిని తిరగవేసి నీళ్లు పెట్టి అప్పుడు చేయాలి. ఓసారి దున్నేసి మళ్ళీ కొన్నాళ్ళు ఆగిపోయి మళ్ళీ చేస్తుంటే సారం పోతుంది. అలాగా చేయకూడదు అని చెప్తున్నారు. అందులో వేసిన విత్తనాలు కూడా మొలకి ఎత్తి పైకి రావు. హోమగుండంలో ఎడతెగకుండా ఎక్కువగా ఆజ్యం పోస్తే అగ్నికి దాహకత్వం తగ్గిపోతుంది. ఏదో అగ్నికి ఆజ్యం పోస్తే అంటారు చూసారా, మంటలో నెయ్యి పోస్తుంటే రైటే బాగానే ప్రజ్వలుతుంది, కానీ అదే పనికి ఇంకా ఎడతెరిపి లేకుండా అలా కుండలతో నెయ్యి పోస్తూ ఉంటే ఆ దాహకత్వ శక్తి అగ్నికి తగ్గిపోతుంది. అందులో వ్రేల్చిన హోమదార ద్రవ్యాలు కూడా అన్ని నిష్ఫలం అయిపోతాయి కదా. ఆ విధంగాని ఎందుకు ఈ మాట చెప్తున్నారు? నిరంతరం రాత్రి పగలు ప్రతి క్షణం కామ కలాపాలతో మన్మథమగ్నమైన చిత్తము ఏమైపోతుంది?
అదే పనిగా నీకు ఇష్టం అని చెప్పేసి అదే పనిగా స్వీట్ తింటూ కూర్చున్నావు అనుకో, కొన్నాళ్ళకి దాని మీద విరక్తి పుట్టినప్పుడుదా. అలాగే నిరంతర కామ కలాపాలలో మన్మథమగ్నమైనటువంటి నీ మనసు తర్వాత నిష్కామమై క్రమంగా విరక్తి పొందుతుంది. ఇంకా నీ కొన్నాళ్ళకి దాని మీద విరక్తే పుడుతుంది. కాబట్టి పురుషుడు సాత్విక స్వభావంతో నియమానుసారంగా నిజ వంశాచారాలు నిర్వర్తిస్తూ ఉండాలి. కనుక ఈ దేవుడు సాత్విక స్వభావం కలిగి ఉండాలి. ఆ కులానికో ఆ కుటుంబానికో తగిన నియమానుసారంగా నిజ వంశ ఆచారాలని నిర్వర్తిస్తూ ఉండాలి. అటువంటి మానవుడు క్రమంగా సహజంగానే కర్మ బంధాల నుంచి విముక్తుడవుతూ ఉంటాడు. వాడికి ప్రత్యేకంగా వేరే ఒక ప్రక్రియ ఏమి ఉండదండి. సహజంగానే క్రమక్రమంగా కర్మబంధాల నుంచి విముక్తుడవుతూ ఉంటాడు. జాతి మాత్రం వల్ల పురుషునికి వర్ణ నిర్ణయం చేయకూడదు. జాతిని దృష్టిలో పెట్టుకుని ఆ పురుషునికి ఇదిగో ఇలాంటి ఈ కులమాడు అనుకుంటూ నిర్ణయం చేయకూడదు. సమతమాది ధర్మాలు పాటించడం ద్వారా వాని జాతి నిర్ణయించాలి. అది వాడికి శారీరకమైన మానసికమైనటువంటి నిగ్రహం ఉందా లేదా, ఏ పనికైనా వాడు అర్హుడా కాదా అది చూసుకోవాలి. కానీ బ్రాహ్మణుడు ఉన్నాడు, అతనికి ఏమాత్రం ఓర్పు లేకపోతే ఇంకా బ్రాహ్మణ జాతికి అతను మరి ఏం పేరు తాగలడు? ఆ ఏదైనా యజ్ఞాగాదుల్లో అయినా వీటిల్లో అయినా ఎంతో ఓర్పు ఉండాలి, శుచి ఉండాలి, జ్ఞానం ఉండాలి, అన్ని ఉండాలి కదా. అవేమి లేని వాడికి ఎంత మంచి కులంలో ఉంటే మాత్రం ఉపయోగం ఉంటుంది. అంచేత ఎవరికైనా సరే సమతమా ధర్మాలు పాటించడం ద్వారా వాని జాతిని నిర్ణయించాలి అని నారదుడు ధర్మరాజుతో ఇలా సాగాడు. ఇంకా చెప్తున్నాడు. మిగతా విషయాలు రేపు తిందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళం కౌసలేంద్రాయ మణిగుణాబ్ధే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.